being used to put a garland Ganapati when the bull hook was constantly raping the elephant's skin. So, and even questioned the government about industrialization of milk. Prati animal issue మీద I speak and will keep raising my voice. సో ప్రతి అంశం మీద నేను మాట్లాడుతున్నాను అనేది ఒక వ్యక్తికి తను రిప్లై ఇచ్చినట్టుగా ఉంది. సో తనే కొన్ని తన పైన బోకు అని మాట్లాడుకొచ్చారు, ఎల్ పదం ఉపయోగించారు, డి ఉపయోగించారు, చాలా అబ్యూజివ్ వర్డ్స్ ఉపయోగించారని తను ఒక ట్వీట్ చేశారు. సో ఫస్ట్ నరేటివ్ మార్చండి, నా పైన బి పదం వాడడం, ఎల్ వాడడం, తను పూర్తిగా వర్డ్ మెన్షన్ చేశారు. బట్ ఇక్కడ తన పైన ఉపయోగించిన పదాలు ఇవన్నీ కూడా ఆడవాళ్ళ రక్షణ గురించి మాట్లాడుతూ ఆడవాళ్ళకి ఆడబూతులు చెప్తున్నారు. ఫస్ట్ ఈ మార్పు తీసుకొని రండి, దాని తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాము అనేది తన ట్వీట్. సో దీనిపైన మా ప్రతినిధి సురేష్ సిద్ధంగా ఉన్నారు. సురేష్, సో రష్మి ఈ స్థాయిలో వైసీపీ నుంచి సోషల్ మీడియా అటాక్ ఎదుర్కొంటున్నారు, అదొక నిరసన. ఆ నిరసనలో ఓ మూగ జీవాన్ని వాడి దానిపై ఆటోను ఎక్కించి ఇంతటి స్థాయిలో తరలించడం అనేది తప్పు. మే దెమ్ టు ఫేస్ ద ఫేట్ ఆఫ్ ది బుల్. ఆ ఎద్దు అనుభవించినట్టుగానే వాళ్ళు కూడా అనుభవించాలన్నట్టుగా తన ఉద్దేశం. సో ఈ ట్వీట్ కాస్త తనపై ఇంతటి స్థాయిలో అటాక్కి, తనపైన అబ్యూజివ్ వర్డ్స్తో, చెప్పలేనటువంటి పదాలతో కౌంటర్ అటాక్ చేస్తూ ఉన్నారు. సో దీనిపైన రాజకీయాలు ఎటువంటి చర్చ జరుగుతోంది. ఇన్ఫాక్ట్ వైసీపీ కౌంటర్ ఇచ్చిందని అంటే డెఫినెట్గా తనకి ఏదైనా సపోర్ట్ వచ్చి ఉండాలి అవతల వైపు నుంచి. రష్మికి ఏదైనా సపోర్ట్ వస్తుందా? మనోజ్, ఏదైతే తిరుపతిలో గత నెల 28వ తారీఖున పెట్రోల్ కొరతలు అన్నది ఏర్పడినటువంటి నేపథ్యంలో పెట్రోల్ బంక్ల వద్ద కూడా భారీ ఎత్తున వాహనాలంతా కూడా వాహనదారులు నిలిచినటువంటి పరిస్థితి. అయితే ఇదే అంశం మీద వైసీపీ చెందినటువంటి భూమన అభినయ్ రెడ్డి వినూత్నమైనటువంటి రీతిలో నిరసన వ్యక్తం చేశారు. అయితే ప్రధానంగా ఒక ఎద్దల బండి తీసుకుని దానిపైన ఆటో ఎక్కించి తర్వాత ఒక ఇద్దరు ముగ్గురు ఆ బండిపైకి ఎక్కి కొంత దూరం ఆ ఎద్దల బండి ముందుకు నడిపిస్తూ నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో యాంకర్ రష్మి వర్సెస్ వైసీపీ సోషల్ మీడియాగా ఒక వారు నడుస్తుందని చెప్పాలి. అయితే ప్రధానంగా వైసీపీ నేతలు చెప్తున్నది ఒకటి, మేము నిరసన తెలియజేసేందుకు చేసేవే తప్ప ఎక్కడే కానీ మూగజీవాల్ని ఇబ్బంది పెట్టాలన్నటువంటి భావన మాకు లేదు. దీన్ని ఏదో రకంగా ఒక సెంటిమెంట్ గా దీన్ని ఇలా ప్రొటెక్ట్ చేయడం అన్న దగ్గర కరెక్ట్ కాదంటే వారి వాదన. అయితే రష్మికి సంబంధించి కూడా ముఖ్యంగా ఏదైతే సోషల్ మీడియాలో ఆ పోస్టింగ్ మీద వస్తున్నటువంటి కామెంట్స్ కావచ్చు అన్ని కూడా కొంతమంది వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆమె మూగజీవాల పట్ల ఆమెకున్నటువంటి అభిమానాన్ని ఆమె చాటుకునింది, దాన్ని తెలియజేసేటువంటి రీతిలో తెలియజేయాలి తప్ప ఏదైతే కామెంట్స్ నార్మల్ గా ఒక ఏదైతే ఒక అంశం ఏది చెప్పాలనుకున్నారో అది శుభ్రంగా చెప్పేటువంటి పరిస్థితి ఉండాలి తప్ప ఒక మహిళ పట్ల అసభ్యకరమైనటువంటి పోస్ట్ కూడా సరైనటువంటి కాదన్నటువంటి వాదన కూడా నడుస్తుంది. అయితే ప్రధానంగా రెండు వర్గాలు కూడా ఏదైతే ఇటు యాంకర్ రష్మికి సపోర్ట్ గా ఉన్నటువంటి వారు కావచ్చు, ఇటు వైసీపీ చెందినటువంటి వారు కావచ్చు, రెండు వాదనలు కూడా విభిన్నంగా హోరాహోరీగా ట్విట్టర్ ద్వారా కావచ్చు సోషల్ మీడియా మాధ్యమాలలో కూడా హోరెత్తిస్తున్నారని చెప్పాలి. అయితే ప్రధానంగా రష్మి తెలియజేస్తున్నది ఎత్తు ఏదైతే అంతమంది మనుషులెక్కి అంతా కూడా ఈ రకంగా వ్యవహరించినటువంటి తీరు ఆ మూగజీవి ఎంత ఇబ్బంది పడి ఉంటుంది, అదే ఇబ్బంది 1000 రెట్లు ఆ మనుషులకంతా కూడా కావాలంటూ కూడా ఆమె తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. అయితే దీన్ని పూర్తిగా కూడా వైసీపీ నేతలు మాత్రం ఖండిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక రకంగా సోషల్ మీడియాలో మాత్రం ఈ అంశం అన్నది తీవ్ర దుమారమే రేగుతుందని చెప్పాలి. అయితే ఎవరు వాదనే వాటి ఉన్నప్పటికీ కూడా ఇది ఒక సున్నితమైనటువంటి అంశం, ఒక సెంటిమెంట్ తో కూడుకునింది కాబట్టి దీని వాటిని రాజకీయంగా కాకుండా కొంత మానవత్వంతోనే చూడాల్సిన పరిస్థితి ఉంది. సమస్యని కూడా అదే రీతిలో ఆలోచించాల్సిన పరిస్థితి ఉందంటూ కూడా కొంతమంది తెలియజేస్తున్నటువంటి పరిస్థితి మాత్రం కనబడుతుంది. మనోజ్, థ్యాంక్ యూ సురేష్. సో మొత్తంగా వైసీపీ ఇప్పుడు రష్మిని సోషల్ మీడియాలో ఒక్కసారిగా కౌంటర్ అటాక్స్తో, వరుస పదజాలంతో, అబ్యూజివ్ వర్డ్స్తో అటాక్ మొదలు పెట్టేసింది. దోస్ వర్డ్స్ విచ్ ఐ కెనాట్ ఎక్స్ప్రెస్, కనీసం దాన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి కానీ బయటికి చెప్పడానికి అనేటువంటి భాషల్ని ప్రయోగిస్తున్నారు. ఇదంతా వైసీపీనా అని అంటే వైసీపీ డైరెక్ట్ హ్యాండిల్స్ నుంచి కావచ్చు, ఎక్కడ రాకపోయినా సపోర్టర్స్ ఎవరైతే సోషల్ మీడియాలో వైసీపీని సపోర్ట్ చేస్తున్నారో వారంతా కూడా కాంట్రవర్సీగా ఈ ఇష్యూని మాట్లాడుతున్నారు. బికాజ్ ఇక్కడ ఆ ప్రొటెస్ట్ చేసింది అభినయ్ రెడ్డి, భూమన అభినయ్ రెడ్డి. ఆయన ఒక ఎద్దుల బండి పైన ఆటోని పెట్టి దాన్ని తోలుతూ ఉన్నట్టుగా ఒక ఫోటోని తను పోస్ట్ చేశారు. ఆ పోస్ట్ పట్టుకొని రష్మి జనరల్గా తను ఇక్కడే కాదు ఎక్కడైనా కూడా రీసెంట్గా చాలా సందర్భాల్లో వీధి కుక్కల చేత అటాక్ కాబడినటువంటి ఆ పిల్ల తల్లిదండ్రులు కూడా క్వశ్చన్ చేశారు. ఇప్పుడు మాట్లాడినమ్మా ఎడబైన మీ నోర్లు మీరు ఎక్కడున్నారని చెప్పి ప్రతి అంశంలో మాట్లాడుతున్నారు ఆవిడ.
తనని నిజంగానే తను మాట్లాడింది మీకు ఎంత తప్పుగా అనిపించింది, లేదా మీ పొలిటికల్ ఆస్పెక్ట్లో తన ఏదో మాట్లాడింది అనుకుంటే యూ షుడ్ తనని కొంత మంచిగా సంబోధించాల్సింది. మీ కాంట్రవర్సీ ఏదైనా ఉంటే అట్లీస్ట్ మీరు నిజంగా డిబేట్ చేయాలనుకుంటున్నారు అనుకున్నప్పుడు ఒక ప్రాపర్ డిబేట్, ఒక ప్రాపర్ లాంగ్వేజ్ ఉంటుంది. కంప్లీట్లీగా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేసి ఒక మహిళ పైన మీ పదాన్ని ఉపయోగిస్తున్నారంటే బహుశా మీ నాయకుడు ఈ రకంగా చేయమని ఎవరు చెప్పరు. ఇదా మీరు చేయాల్సింది. అనవసరంగా ఆ పార్టీకే కానీ, ఆ నాయకుడికి కానీ, లేకపోతే ఇంకెవరికైనా కానీ అనవసరంగా ఈ తలవంపు కదా. తనపై ఎంతటి పదజాలం ఉపయోగించినట్టు తనే ఏకంగా ట్వీట్ చేశారు. మీకు ఆ ట్వీట్ ఇక్కడ చూపించలేకపోతున్నా. ఎల్ అంటున్నారు, ఎల్ఎం అంటున్నారు, తనపై డి అనే పదాన్ని ఉపయోగిస్తున్నారు, బి అంటున్నారు, చాలా దారుణంగా తనని సంబోధిస్తున్నారు. ఇవన్నీ నాకు కొత్త ఏం కాదు. కానీ నేను ఎప్పుడైనా సరే ఒక జంతువు మూగజీవి సమస్యలో ఉందన్నప్పుడు డెఫినెట్గా గతంలో రియాక్ట్ అయ్యాను. మీలాంటి వాళ్ళు ఎంతమంది మాట్లాడినా ఇంకా రియాక్ట్ అవుతూనే ఉంటా. దాట్స్ మై డెసిషన్, దాట్స్ మై స్ట్రిక్ట్నెస్ టు మై వర్డ్స్. లేకపోతే నా డెసిషన్ అలాంటిదని చెప్పినట్టుగా రష్మి చెప్తున్నారు. సో రష్మి ట్వీట్ ఇందాక మీరు చూసారు. సో ఆ ట్వీట్లో చాలా క్లియర్గా తను చెప్తున్న మాట ఏంటంటే, ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను వెనకడుగు వేయను, మీరు ఎన్ని మాట్లాడుకున్నా ఏం చేసుకున్నా నా ఆలోచన అది, నా ఓన్ డెసిషన్ నాదని అంటున్నారు. అసలు ఆ రోజున ఆ ఇన్సిడెంట్ ఎలా జరిగింది, అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ ఉందో ఒకసారి వీడియో చూద్దాం. రైట్, కింద మీరు చూస్తున్నారు అదే వీడియో. ఇది నిజమైన కొరత లేక కృత్రిమమా అనేటువంటి ఆ ప్లకార్డులు వేసుకొని ఒక ఎద్దుల బండి పైన ఆ ఆటోను పెట్టి ఇద్దరు వ్యక్తులు నిల్చున్నారు. సో మరి సహజంగా ఆ ఎద్దుల బండిని అలా ఉపయోగించేది చాలా వరకు పల్లెటూరు ప్రాంతాల్లో కానీ, లేకుంటే కొన్ని టౌన్స్లో కూడా వస్తువులు ఒక ట్రావెలింగ్ కోసం గూడ్స్ లాగానే వాడుతున్నారు అఫ్కోర్స్. కానీ ఇక్కడ ఈ జరిగిన సంఘటన పైన దాన్ని సోషల్ మీడియాలో పెట్టడంతో రష్మి రియాక్ట్ అయ్యారు. ఈ రకంగా ఎద్దు ఏదైతే బాధ అనుభవిస్తుందో ఆ బాధ వాళ్ళకు కూడా అనుభవించాలి అన్నట్టుగా రష్మి ఆ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ ఇంత రాద్ధాంతమైంది. ఇప్పుడు అది ఇంకా రోజు రోజుకి ముదురుతోంది. ఎంతలా అంటే తనని అబ్యూజివ్ వర్డ్స్తో, చాలా దారుణాతి దారుణమైన పదాలతో సంబోధిస్తూ తనపై కౌంటర్ చేయడం, తనని అబ్యూజివ్గా మాట్లాడడం, తనని ట్రోల్ చేయడం, వైసీపీ కార్యకర్తలు వైసీపీ నాయకులు ఈ రకంగా చేస్తున్నారన్నట్టుగా. ఎందుకంటే ఇక్కడ ప్రోగ్రాం వాళ్ళది, దాని తర్వాత కౌంటర్ ఇచ్చేది కూడా బేసిక్గా వాళ్ళు అవుతారనే చర్చ. సో మనతో పాటుగా వైసీపీ నేత పసుపులేటి సురేష్ గారు ఉన్నారు. సురేష్ గారు నమస్తే అండి, గుడ్ ఈవినింగ్. వెరీ గుడ్ ఈవినింగ్ సార్. సురేష్ గారు, రష్మి తన ఆవేదనని, తన బాధని వెలబుచ్చుకుంది ఒక ట్వీట్ ద్వారా. అంతకంటే ముందు ఏం జరిగిందన్నప్పుడు కృత్రిమమా లేదంటే నిజంగానే వచ్చినటువంటి ఒక కొరతనా ఇది అనే రకంగా భూమన అభినయ్ అక్కడ ఒక కార్యక్రమాన్ని చేపట్టారు. ఆ కార్యక్రమాన్ని ఒకరు ఫోటో పోస్ట్ చేసినప్పుడు తను రియాక్ట్ అయ్యారు. జనరల్గా మీకు అందరూ తెలిసే ఉంటుంది, రష్మి ఇప్పుడే కాదు, గతంలో కూడా చాలా సందర్భాల్లో వీధి కుక్కలు మనుషులపై అటాక్ చేస్తూ ఉంటే కూడా వీధి కుక్కలు మూగ జీవాలు, వాటిని కొట్టకండి, వాటిని చంపకండి, ఏవైతే కొన్ని అగ్రెసివ్గా ఉన్నాయో వాటిని మాత్రం